జబుల గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే సాములు ఇప్పుడు మనము శబరిమల అయ్యప్ప కొండకు వచ్చినాం. అయితే నిన్న బయలుదేరిన చెప్తే కదా, నేను అవన్నీ యాత్రలు చేసుకుంటా ఎట్టుమానూరు లాస్ట్కి చూసుకొని ఆడ నుంచి డైరెక్ట్ పంపకు వచ్చినాం. అయితే పంపలో వచ్చాక 11-12 అయింది. అది వచ్చి కాసేపు చేసి పొద్దున్నే 4 గంటలకు వేసి స్నానం చేసుకొని వాష్రూమ్ పోయి స్నానం మీద చేసుకొని ఆడ నుంచి ఇరుముడు కట్టుకొని స్టార్ట్ అయినాము. స్టార్ట్ అయ్యేటక్కడికి 5 అయింది. 5 o'clock కింద నుంచి స్టార్ట్ అయినాము. కింద నీలిమల కొండ ఎక్కినాము, తర్వాత అప్పాచిమేడ్ ఎక్కినాము. ఇది శబరిపీఠం. ఇది అయితే కొంచెం 1000 నుంచి తర్వాత నెక్స్ట్ అయ్యప్ప కొండకు మీటింగ్ పోవాలి. ఇంకా నడవండి, పోదాం, నడవండి. అయితే ఇది నాది, నేను 32 సార్లు నేను మాలేసుకున్నా, కానీ 30వసారి ఇడికి వస్తున్నా. మధ్యలో కరోనా ఉండుట్లా ఒకసారి ద్వారపుడి, ఒకసారి జంగారెడ్డి కూడా పోయినా అనమాట. కాబట్టి 30th టైం ఇది 2026. నడవండి స్వామి. రష్ ఇవాళ బాగానే ఉంది, రష్ బాగానే ఉంది. ఇవాళ లాస్ట్ టైం 24లో వచ్చినప్పుడు ఇంత జర తక్కువనే ఉండే. ఇప్పుడు అంటే ఇక 2 days కింద అయితే భయంకరమైన రష్ అంట. ఆ భగవంతు ఉందా, ఇప్పుడైతే ఇట్లున్నాం. నడవండి, పోదాం. చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ చిన్న కొండ ఎక్కగానే స్టార్టింగ్ మనకి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోవాలి. ఇక్కడ కన్నెమూట గణపతుంటాడు అనమాట. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి పైకి ఎక్కుతాం. ఇక్కడ రాముల వారి గుడి, శివస్వామి గుడి, అందరి గుళ్ళు ఉన్నాయన్నమాట. జై గణేష్, జై గణేష్, జై గణేష్ దేవా, జై గణేష్, జై గణేష్, జై గణేష్ దేవా, माता जाके पार्वती पिता महादेवा, जय गणेश देवा। लगवन की भोग लगे संत करे सेवा, संत करे सेवा। लगवन की भोग लगे संत करे सेवा, जय गणेश देवा, जय गणेश, जय गणेश, जय गणेश देवा, माता जाके पार्वती पिता महादेवा, जय गणेश देवा। మలయాళం చూపెట్టు లాస్ట్. స్వామి కనులారని రూపు దర్శించకుండిన ఈ కనులు మాకున్న ఫలమేమి, నీ పేరు తలచిన భయమేమి, మేలుకోవయ్య తూరుపు తెల్లవారే, మేలుకో పూజకి వేళాయే స్వామి, మేలుకో. సన్నిధానానికి అవే 18 మెట్లు, పక్క కొబ్బరికాయ కొట్టి పైకి వెళ్ళాలి. తర్వాత స్వామిని దర్శనం చేసుకోవాలి. చూడండి, అదే 18 మెట్లు. స్వామి, మనము సన్నిధానానికి వచ్చేసాము. అక్కడ గుంజేంది స్వామికి, పోయి దర్శనం చేసుకుందాం. కానీ మీకు దర్శనం చేపించలేను, ఎందుకంటే అది స్వామిని తీయదు. బయటికి చూడండి, మీరు వచ్చిన తర్వాత దర్శనం చేసుకోండి. సన్నిధానం దేవుని సన్నిధానం. ఓం శ్రీ స్వామి శరణం.
స్వామి చూడండి, ప్రకృతి చూడండి. అమ్మవారు ప్రకృతి ఎవరు? అమ్మవారు పార్వతీ మాత. ఈ ప్రకృతి ఎంత పెద్ద పెద్ద చెట్లు చూడండి, ఎంత పెద్ద 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 చెట్లు చూడండి. చూడండి, చాలా వృద్ధులు కానీ నడవలేని వారు కానీ కావాలంటే ఆ డోలీ దొరుకుతాం. డోలీ మీద పోతుంది కదా, ఆ డోలీ అయితే వాళ్ళు ఎక్కడానికి దిగడానికి 8,000 రూపాయలు తీసుకుంటారు అనమాట. ఎవరన్నా వృద్ధులు కానీ చేత కాని వాళ్ళు దుబ్బ ఉన్నోళ్ళు కానీ ఇలా ఎక్కొచ్చు, ఎక్కి పైకి రావచ్చు, మళ్ళీ దిగవచ్చు. చూడండి, ఇంకో వృద్ధుడు డోలీలో వస్తున్నాడు. ఇక చూడండి, డోలీలో వస్తున్నది. చూడండి, ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇది దగ్గర దగ్గర 200 ఫీట్లు ఉంటుంది. చూడండి, అయ్యప్పలు వచ్చే వాళ్ళు వస్తున్నారు, పోయే వాళ్ళు పోతున్నారు. చూడండి, ఇక్కడ స్వాములు, ఇక్కడ సరుకులన్నీ ట్రాక్టర్ మీద వస్తాయన్నమాట. మనుషులు మాత్రం ట్రాక్టర్, దేని కార్ మీద అలౌడ్ లేదు, కానీ సరుకులు మాత్రము ట్రాక్టర్ మీద వస్తాయి. కంప్లీట్ ఏ విధంగా కావాలి అన్ని ట్రాక్టర్ మీద వస్తాయి అన్నమాట. స్వామి, ఈ చెట్టు కూడా 200 ఫీట్ల కంటే ఎక్కువనే ఉంది. ఇది దీని మొదలు చూడండి, దీని వెడల్పు చూడండి, మొత్తం ఒక 20 ఫీట్ల దాకా ఉన్నది, 20 ఫీట్ దాకా ఉన్నది చూడండి. అంటే నేను మధ్యలో పెద్ద పాత్రను చూసిన, అక్కడైతే 100 ఫీట్ల కంటే వెడల్పుగా ఉన్నది, 200 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తు, తర్వాత 100 ఫీట్ల కంటే వెడల్పు ఉన్నది. ఇక్కడ దారి పొడవున 5 కిలోమీటర్లు ఎక్కుతుంటాం కదా, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కానీ మనకు అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ వాటర్ మిలన్ పండ్లు, సంత్రాలు, అరటి పండ్లు, హోటల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇడ్లీ, వడ, దోశ అవన్నీ కూడా దొరుకుతాయి. ఇంకా మీకు ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి, లైమ్ వాటర్ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. దారి పొడవునా ఉంటాయి. రండి, దర్శించుకోండి. స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది. అసలు భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఒక మంచి నిదర్శనం అన్నమాట. ఎందుకంటే మేము పొద్దుగాల 5 o'clock పంబలో స్నానం చేసి స్టార్ట్ అయినాం. ఫుల్ రష్ ఎట్లుందంటే అట్లుందన్నమాట. రష్గా ఎక్కుతున్నాము. 6 అయింది, 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది, ఇక 12 అయిపోయింది. 12 అయిపోతే ఇప్పుడు మనకు ఏంటంటే 1 o'clock బంద్ అయిపోతుంది. అరే ఎట్లా, మాకేమో మళ్ళీ సాయంత్రం 7 o'clock ట్రైన్ ఉంది. అరే నేను ఎట్లా అని చెప్పి అనుకుంటాం. స్వామి అబ్బాయి ఎంత తకాంచిపోయి, ఎంత టైర్డ్ అయిపోయినామంటే మొత్తం 8 hours లైన్లో పడ్డాము. చాలా టైర్డ్ అయిపోయి అని చెప్పి సరే ఏం చేస్తాం, ఇక బాగుంది స్వామి, ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి వచ్చినా కానీ ఇంత పరీక్ష చేస్తున్నాం స్వామి అనుకున్నాను నేను. కానీ ఏమైందంటే అంతకుముందే మేము ఇద్దరికి ఎప్పుడేంటివి ఏది దర్శనం కూడా అయితే ఒకవేళ సక్సెస్ అయిందన్నమాట. అయితే సుధీర్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, ఇక్కడ ఒక వాళ్ళ ఫ్రెండ్కి చెప్పిండు. అయితే ఆయన ఏం చేస్తుండు, మీది రాగా నాకు ఫోన్ చేయండి అని చెప్పిండు. మీది రాగినాం, ఇంకో ఓన్లీ మా అంటే 15 minutes ఉంది. ఏది 1 o'clock ఇక బంద్ అయిపోతుంది. ఆయన వచ్చిందని ఇట్లా 1 o'clock లోపల కావాలి, ఇప్పుడు మాకు ట్రైన్ ఉందంటే చలో అని చెప్పి రప్ అని తీసుకొని టక పోయి ఓ చిడీలకి అది మన 18 మెట్టకాడిచి పెట్టిండు. మేము టక్ అని ఎక్కినాం. ఎక్కేసి రైట్ సైడ్ ఉన్నాడు. తర్వాత మేము పోయి అట్లా తీసుకో డైరెక్ట్ దర్శనం చూపెట్టేసింది. మా నిజంగా ఇది ఒక పెద్ద మిరాకిల్. ఇదైతే ఆ భగవంతుడు ఉన్నాడు.
మా కష్టాన్ని చూసి మాకు ఆ భగవంతుడు హెల్ప్ చేసిండు ఈయన త్రూ. ఓకే సరే అంటే బాగుంది. నడవండి ఇక నెక్స్ట్ డే ఆ భగవంతుడు ఎక్కడ తీసుకోబోతాడో అక్కడికి పోదాం. నడవండి చలో. స్వాములు మనము శబరిమల యాత్ర ఫినిష్ చేశాము. తర్వాత శబరిమల నుంచి ఇప్పుడు చెంగనూరు పెడుతున్నాం. చెంగనూరు కాడ పోయి అక్కడ మనకు ఏ ట్రైన్ దొరుకుతుందో ఏం చేస్తుందో దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం అన్నమాట. నడవండి పెడదాం. వెళ్ళేటప్పుడు ప్రకృతిని ఆస్వాదించండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. ప్రకృతి అంటే అమ్మవారు. స్వామి మనది శబరిమల యాత్ర 2026 బ్రహ్మాండంగా అయింది, చాలా బాగా అయింది యాత్ర. అయితే ఇక నిన్నటితోటి అయిపోయింది. మేము అక్కడ నుంచి శబరిమల నుంచి చెంగనూరుకి వచ్చినాం అనమాట. చెంగనూరు నుంచి బెంగళూరుకి వచ్చినాం. బెంగళూరుకి ఎందుకు వచ్చినామంటే బెంగళూరులో కూడా వచ్చేటప్పుడు ఒక 10 యాత్రల దాకా తీసిన శబరిమల వరకు. మళ్ళీ తర్వాత బెంగళూరులో కూడా ఒక 10-15 యాత్రలు తీద్దామని ప్లాన్ ఉండే. కానీ నా ఎంబడి వచ్చిన మా బహుమతులు ఇద్దరు, ఎవరు విజయ్ చింతల అండ్ అరుణ్ చింతల పొట్టు అయిపోయింది అనమాట. కాబట్టి వాళ్ళు అన్నారు ఇక నెక్స్ట్ టైం ఎప్పుడైనా పెట్టుకుందాము, మాకు జర అయితలేదు అంటే, సరే ఇక భగవంతుడు ఇష్టం ఉంటే మనం పోగలుగుతాం, లేకపోతే లేదు, సరే నడు అని చెప్పి ఇక మళ్ళీ బెంగళూరు నుంచి ఇక హైదరాబాద్ టికెట్ తీసుకొని హైదరాబాద్ ట్రైన్ ఎక్కినాం. ఇక తర్వాత భగవంతుని దయ ఉంటే మళ్ళీ ఎప్పుడన్నా మంచి చూద్దాం. స్వామి ఎప్పుడు పిలుస్తారో ఆయన ఇష్టం, మన చేతిలో అయితే ఏం లేదు. కాబట్టి మళ్ళీ ఎప్పుడు పోతామో ఆయన ఇష్టం. స్వామియే శరణమయ్యప్ప.